ధాన్యలక్ష్మి ప్రకాశం ఆస్తిలో వాటా కోసం ఇంటికి లాయర్ నోటీస్ పంపిస్తారు. ఇక అది చూడగానే ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అపర్ణ అయితే ధాన్యలక్ష్మికి నచ్చజెప్తూ ఉంటుంది. చూడు ధాన్యలక్ష్మి, మామయ్య గారు ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో అత్తయ్య గారికి మనం తోడుగా నిలబడి తనకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఆస్తి కోసం కోర్టుకు వెళితే వాళ్ళెంత బాధపడతారు అని చెప్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏంటక్క నువ్వు మాట్లాడేది? ఎప్పుడు ఈ ఆస్తిని నీ కొడుకు నీ కోడలు అనుభవించాలా? మేం మాత్రం బానిసల్లాగా బ్రతకాలా అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇందిరాదేవికి ప్రకాశం అలా చేసేసరికి చాలా బాధగా ఏడుస్తూ, ఏంట్రా ప్రకాశం ఇది, ఇంత పెద్ద కుటుంబం కన్నా నీకు ఆస్తి ఎక్కువైపోయిందని బాధగా మాట్లాడుతూ ఉంటే, ఇక ప్రకాశం వాళ్ళ అమ్మ మాటలకి కాస్త తగ్గినట్టుగా అనిపించినా బాధపడినా ధాన్యలక్ష్మి బెదిరించింది గుర్తుకు వచ్చి ప్రకాశం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక కావ్య అయితే, చిన్నమావయ్య గారు నేను చెప్పేది వినండి, మీరు కోర్టుకు వెళ్ళకండి అని అంటుంటే, ఇక ప్రకాశం అయితే నువ్వు మాత్రం ఎవరి మాట వినవు, అందరూ నీ మాట వినాలని ఎందుకు అనుకుంటున్నావు అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇక రాజ్ అయితే, బాబాయ్ ఇంట్లో పరిస్థితి బాగలేనప్పుడు మీరు ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు బాబాయ్, దయచేసి కోర్టు వరకు వెళ్ళకండి అని చెప్తుంటాడు. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఏంటి రాజ్ నువ్వు మాత్రం తక్కువ ఏంటి, మీ నాన్నకి అవమానం జరిగినా సరే నీ భార్య తరఫునే నువ్వు నిలబడ్డావు, నోరు విప్పనే విప్పలేదు, ఎన్ని విభేదాలున్నా ఎన్ని గొడవలు వచ్చినా మీ నాన్నగారు నేనెప్పుడు ఒక మాట కూడా అనలేదు, అలాంటిది ఆయనకే నీ భార్య గౌరవం ఇవ్వలేదు, ఇక మాకు మాత్రం ఏం గౌరవం ఇస్తుంది, మా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, ఏదైనా సరే మేము కోర్టులోనే తేల్చుకుంటామని ధాన్యలక్ష్మి ప్రకాశాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పి వాళ్ళని కోర్టుకి వెళ్ళనీయకుండా చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక ప్రకాశం ధాన్యలక్ష్మి లాయర్ని ఇంటికి పిలిపిస్తారు. లాయర్ని చూడగానే ఇందిరాదేవి బాధపడుతూ, ఏంట్రా ప్రకాశం, గుట్టుగా ఉన్న మన పరువు ఏమైపోవాలి, ఆస్తి కోసం మీరు కోర్టుకు వెళ్తారా అని బాధపడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, ఈ కావ్య సొంత మామగారికే విలువ ఇవ్వలేదు, అలాంటిది చిన్న మామగారికి ఏం విలువిస్తుంది, అందుకే మేము ఆస్తి కోసం కోర్టుకు వెళ్తాం అన్నట్టు ఉంటుంది. ఇక కావ్య లాయర్తో, లాయర్ గారు ఒక ఇంటి యజమాని ఆస్తి కొడుకులకు చెందుతుందా లేక మనవాళ్ళకి చెందుతుందా అని అడుగుతూ ఉంటుంది. ఇక లాయర్ గారు అయితే, మనవాళ్ళు ఉంటే ఆ ఆస్తి మనవాళ్ళకే చెందుతుంది అని అతను చెప్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే, మరి ఆ ఇంటి యజమాని కొడుకు కోడల తరఫున మీరు కేసు వేయడానికి ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే, మా ఆయనతో కేసు వేయించడానికి వీలు లేకపోతే నా కొడుకుతో కేసు వేయిస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన కళ్యాణ్ అయితే ఆ మాటలు విని గట్టిగా వాళ్ళమ్మ నరుస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా వాళ్ళమ్మ షాక్ అయిపోయినట్టుగా గుమ్మం వైపు చూస్తే అక్కడ కళ్యాణ్ నిల్చుకుని చూస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.